మా చిన్నతనంలో మాకు హాస్పిటల్ అంటే ఏంటో తెలిసేది కాదండి. ఎందుకంటే ఎక్కువ అనారోగ్య సమస్యలు వచ్చేవి కాదు. ఎందుకు 24 గంటలు ఏసీ రూము, ఫ్యాన్ల కింద గడిపేవాళ్ళం కాదండి. ఎప్పుడు పచ్చని చెట్ల మధ్యలో ఆడుకుంటూ ఉండేవాళ్ళం. సందేహ నివృత్తి కోసం గూగుల్ మాతను కాకుండా మా గురువుగారులను మాత్రమే నమ్మేవాళ్ళం. ఫ్రిడ్జ్లో పాడుబడిపోయిన కూరగాయలతో చేసిన కూరలు కాకుండా పక్కింటి ఆంటీనో వెనకింటి పెద్దమ్మో ఇచ్చిన కూరగాయలతో మాత్రమే కూరలు వండేది అమ్మ. టైంపాస్ కోసం టీవీలు ఎందుకు దండగా, రచ్చబండలు ఉండగా, ఇలా సొంత ఊర్లోనే సొంత మనుషుల మధ్య గడపటం వల్ల కష్టాలు కన్నీళ్ళు అంటే ఏంటో తెలియదండి ఆ రోజుల్లో. కానీ ప్రస్తుత పరిస్థితి అలా లేదు. వాతావరణం లాగానే మన బ్రతుకులు కూడా కలుషితమైపోయాయి. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో అన్న సంధానం ఉంది మన పరిస్థితి. నేను చెప్పిన విషయం నచ్చిన వారు, ఏకీభవించేవారు ఎవరైనా సరే దయచేసి కామెంట్ రూపంలో మీ ఒపీనియన్ నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ ఇవ్వండి. ఇంతకీ వీడియోలో నేను చేస్తున్న ఫ్రై ఏంటో కామెంట్ చేయండి.